హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక నేను షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను కొన్ని బ్యూటిఫుల్ సారీ కలెక్షన్స్. ఇవన్నిటిని కూడా నేను తీసుకున్నాను మీషో నుంచి. అన్నీ కూడా నచ్చేవి అండ్ సూపర్ ఫాస్ట్గా ప్రజెంట్ అయితే కనుక స్టాక్ అవుట్ అయిపోతూ చాలా లేటెస్ట్ లాంచ్తో అయితే కనుక మనకి ఇవి మీషోలో కనబడుతున్నాయి. అండ్ తప్పకుండా వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అవైలబుల్గా ఉన్నాయి. ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ క్యాటలాగ్స్ అండి. అండ్ ఎవ్వరు కూడా ఇంతవరకు షేర్ చేయనివి 101% మీకు నచ్చేలాగానే తీసుకొచ్చాను అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా శారీ అనమాట, జార్జెట్ శారీ అండి. లేస్ బార్డర్తో అయితే కనుక వచ్చి లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఈ బ్లౌజ్ అయితే కనుక నేను వేరే శారీ మీద ఇంతకుముందు మనకి ఎల్లో కలర్ శారీస్ వచ్చాయి కదండి, నాట్ ఎగ్జాక్ట్ ఎల్లో కలర్ మందార పూల్ లాగా వచ్చి మీకు సైడ్లో ఫోటో యాడ్ చేస్తాను. దాని బ్లౌజ్ అనమాట, మిర్రర్ వర్క్ కాన్సెప్ట్లోది. నేను ఆ శారీ పెట్టుకున్నాను కాబట్టి అది కుట్టించాను. సో నాకు తర్వాత వేసుకోవడానికి అసలు ఛాన్సే రాలేదు. నాకు ఎల్లో బ్లౌజ్ నేను ఇప్పటి నుండి ఎదురు చూస్తున్నాను ఈ బ్లౌజ్ వేసుకోవాలని. ఫైనల్లీ ఈ శారీకి అయితే కనుక మ్యాచ్ అయింది. సైడ్లో నేను మీకు ఒక ఫోటో కూడా యాడ్ చేస్తాను. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇలాంటి బ్లౌజులకి అంటే ఇలాంటి శారీస్కి కూడా ఇలాంటి బ్లౌజులు మనకి యూజ్ అవుతాయి. అందుకే నేను చెప్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఈ బ్లౌజ్ ఖచ్చితంగా కుట్టించుకుంటే మనకి మల్టీ యూజ్ అవుతాయి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను కదా. అలాంటి వాటిల్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. సో ఇదొక బ్లౌజ్. దీని మీదకైతే చక్కగా యూజ్ వచ్చిందని చెప్పొచ్చు. దీని మీద యాక్చువల్గా పింక్ కూడా బాగానే ఉంటుందండి. సో నాకైతే మాత్రం వర్త్ అనిపించింది ఇది. లైక్ 2-3 బ్లౌజెస్తో కూడా వేసుకోవచ్చు. గ్రీన్ బాగానే ఉంటుంది, గ్రీన్ నా దగ్గర ఉంది. ఆరెంజ్ టైప్ ఆఫ్ ఎల్లోయిష్ కాంబినేషన్తో కూడా వేసుకోవచ్చు. అండ్ మెంతి టైప్ ఆఫ్ మెంతి షేడ్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్తో కూడా వేసుకోవచ్చు. పింక్తో వేసుకోవచ్చు, ఇట్లా ఎల్లోతో కూడా. లైక్ మల్టీ కలర్స్కి అయితే కనుక మనం ఎప్పుడు వేసుకున్నా కానీ చక్కగా బోర్ కొట్టుకోకుండా మార్చి అయితే కనుక వేసుకోవచ్చు. బాగా బోర్ కొట్టేసింది అని అనుకుంటే కనుక దీన్ని గౌన్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మీషోలో తీసుకున్నానండి సారీ, మీకు లింక్ అవైలబుల్గా ఉంది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా బాగానే ఉంది, సెల్ఫ్గా కావాలంటే కూడా కుట్టించుకోవచ్చు. ఇది నా శారీ యొక్క డీటెయిల్స్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా సైడ్లో ఒక ఫోటో పెట్టేస్తాను, మీరు లుక్ చూసుకోండి. షార్ట్ వీడియో కూడా షూట్ చేశాను, బట్ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి నాకు ఖాళీని బట్టి చూసి నేను అది కూడా మీకు ఏదో ఒక సాంగ్తోనో వాయిస్ ఓవర్తోనో పెట్టేస్తాను. మీరు అప్పుడు కూడా చూడొచ్చు. బట్ స్టాక్ అవుట్ అయిపోగల, నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు. బాగుంది చీర, సింగిల్ కలర్లో. ఇది నా శారీ అండి. సో ఫోటో పెట్టాను కాబట్టి చూడొచ్చు మీరు కట్టుకుంటే క్యాటలాగ్ ఎలా ఉందనేది. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక శారీస్ ఇవాళ చాలా బాగున్నాయి. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ లెనిన్ కాటన్ శారీస్లో చాలా కొత్తగా వచ్చినటువంటి ఈ డిజైన్ ఇంకా నా అప్కమింగ్ వీడియోలలో డ్యామ్ షూర్గా నేను ఇది కట్టుకొని చూపిస్తాను, నో డౌట్. మీకు అసలు నాకు అంత బాగా అయితే నచ్చింది. స్టాక్ ఉంటేనే కట్టుకుంటున్నానండి, లేకపోతే కట్టుకోవట్లే. ఎందుకంటే ఎంత కొత్త చీర అయినా కానీ నేను కట్టుకుని ఏదైనా పెట్టాను అనుకోండి, పాపం మన వాళ్ళు అడుగుతారు ఏం ఉపయోగం అనిపిస్తుంది. కానీ ఇంకొకసారి ఎక్కడ బోల్తా అవుతుందని తెలుసా, ఉంది అనేసి నేను రెడీ అయిన తర్వాత స్టాక్ అయిపోతుంది. అలాంటి వాటికి జస్ట్ సాంగ్ పెట్టేసి ఇంకా వేసేస్తున్నాను తప్ప కామెంట్ చేయండి అని కూడా నేను అడగట్లేదనమాట. సో అలాంటి వాటిలో కొన్ని ఫెయిల్ అవుతున్నాను, కొన్ని సక్సెస్ అవుతున్నాను, లాగుతున్నాను అట్లనే. సో ఇదైతే కనుక ప్రజెంట్ ఉంది స్టాక్. బట్ ఉంటే కనుక ముందున ఈ వీడియో పెట్టిన తర్వాత నేను కొన్ని డేస్కి కానీ దీన్ని సింగిల్ వీడియో కట్టుకున్నది నేను ఎడిట్ చేయలేకపోతాను. అప్పుడు పెట్టే టైంకి ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండట్లేదు. సో ఉంటే కనుక నేను తప్పకుండా ప్రొవైడ్ చేస్తానండి షార్ట్ వీడియోలో లింక్ అనేది. బట్ ఇప్పటికైతే మాత్రం ఫుల్ వీడియోకి ఉంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే కాస్త లేటెస్ట్గా వైట్ అండ్ బ్లాక్ బ్యూటిఫుల్ యూనిక్ లెనిన్ కాటన్ పైన అయితే కనుక వచ్చిన శారీ. నిన్న మొన్న కూడా ఒక శారీ ఇచ్చానండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 350 రూపీస్లో మెరూన్ చాక్లెట్ టైప్ వచ్చి సన్న జరీ బార్డర్తో వచ్చింది చూడండి, సిల్వర్. అది కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇదైతే కనుక మనకి ఈ కౌ ప్రింట్ ఏదైతే వచ్చిందో సేమ్ డిజైన్ అయితే కనుక బ్లౌజ్కి ఇచ్చేసారు. కొంచెం కనుక స్టైల్గా కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఆఫీస్ వేర్ రిలేటెడ్గా కూడా చాలా బాగా ఇది బాగుంటుంది యాక్చువల్గా. ఇంకేదైనా డిజైనర్ స్టైల్లో మీరు బ్లౌజులతో వేసుకున్నా కానీ ఇది చాలా బాగుంటుంది. బార్డర్ అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. అసలు యాక్చువల్గా ఇది బార్డర్ లెస్ అని చెప్పాలి, ఇది చీరలోదే తప్ప జస్ట్ ఇక్కడ ఒక లైన్ ఇవ్వడం వల్ల ఇది బార్డర్ అయిందంతే. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లయితే కనుక మనకి ఆవుల మెడలో గంటలు. సో ఒకటే డిజైన్ అండి, ఒకటేమో డార్క్ కవ్ ఇచ్చారు, ఒకటేమో పెన్ కలంకారీలో సింగిల్ స్ట్రోక్ ఎట్లా వస్తుంది అలాంటి కవ్ అయితే కనుక తీసుకున్నారనమాట. సో కంటిన్యూషన్ సారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా ఉందండి కవ్ ప్యాటర్న్ అంతా కూడా. ఒకవేళ నచ్చి తీసుకోవాలని అనుకుంటే వైట్ కలర్ లవర్స్కైనా కానీ బ్లాక్ కలర్ లవర్స్కైనా కానీ నేను డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి పళ్ళు అండి, చాలా లేటెస్ట్గా వచ్చింది. నాకు తెలిసి ఇది ఇంకెవరు కూడా చూసి ఉండరు, అంత లేటెస్ట్ క్యాటలాగ్. ఓన్లీ సింగిల్ కలర్ మీద మాత్రమే ఇది అవైలబుల్గా ఉందండి. మీరు బ్లాక్ బ్లౌజ్తో కూడా హాయిగా వేసేసుకోవచ్చు. సో నా దగ్గర బ్లాక్ బ్లౌజెస్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి. ఏదైనా బ్లౌజ్ కనుక సెట్ అవుతుంది అనుకుంటే నేను డెఫినెట్గా వేసి చూపిస్తాను. సో నచ్చింది అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. వైట్ కలర్ పెట్టికోట్ కూడా కామన్గా ఉంటాయి కదండి మన దగ్గర, బ్లాక్ బ్లౌజులు వైట్ పెట్టికోట్స్ లాంటి వాటితోనే వేసేసుకోవచ్చు. అలా వచ్చింది ఈ చీర. సో ఓవరాల్గా అయితే కనుక డిజైన్ ఇది
ఆఫీస్ వేర్ రిలేటెడ్గా కానివ్వండి కూడా చాలా అయితే కనుక యూనిక్గా చాలా చక్కగా అయితే కనుక ఉంటుంది అనమాట. కాకపోతే అది కూడా నేనే చెప్తా, కొద్దిగా మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే కనుక ఏదైనా మరకబడినా కానీ గబక్కని కనపడుతుందండి. బికాజ్ ఇది కంప్లీట్ మిల్క్ వైట్, సో ప్యూర్ వైట్ మీద మనకేంటంటే బ్లాక్తో వచ్చింది కాబట్టి ఇంకా కూడా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే కనుక అండి ప్రీమియం క్వాలిటీ జార్జెట్లో అయితే కనుక మరొక శారీ తీసుకున్నాను. సో రీసెంట్ కాలంలో అసలు ఇలాంటి ఫ్యాబ్రిక్ ఇచ్చి ఛానల్ అవుతుంది. సో అందుకోసం అయితే కనుక ఇది ఒక డిజైన్ తెప్పించాను. మీకు ఇటు చూస్తే ఈ ప్రింట్ కనపడుతుందండి, చాలా పెద్ద ప్రింట్తో అయితే కనుక వచ్చింది. గ్రీన్ కలర్ లీవ్స్ కానివ్వండి, లైక్ వన్ ఆఫ్ ద 3D డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి కదా, ఎగ్జాక్ట్లీ అట్లాంటి దాంట్లోనే వచ్చిందని చెప్పవచ్చు. యాక్చువల్గా ఇది కూడా చాలా బాగుంది ప్యాటర్న్ వచ్చేసి. సో ఇప్పుడైతే కనుక మనం శారీ పళ్ళు నుంచి వెళ్తున్నాము. మొత్తం అంతా కూడా 3D 7D ఈ 5D డిజైన్లు వస్తున్నాయి కదా, అలాంటిగా అయితే కనుక ఉండటం వల్ల చాలా న్యాచురల్గా కనిపిస్తుంది ఈ డిజైన్. అయితే కనుక మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా చిన్న గులాబీలు అనేది ఇచ్చారు, బట్ బార్డర్ అయితే కనుక మనకి ఇట్లాగా పెద్ద పెద్ద గులాబీలతోనే హైలైట్ చేశారనమాట. ఇది ఓవరాల్గా శారీ అండి. కంటిన్యూషన్ అయితే కనుక శారీ మొత్తం డిజైన్ ఈ విధంగానే వచ్చేసింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి చూడండి. ప్రీమియం క్వాలిటీ జార్జెస్ ఇష్టపడే వాళ్ళకి, గౌన్లు కుట్టించుకునే వాళ్ళకి కూడా ఇది నప్పుతుంది. కట్చంగు పాయింట్ నుంచి బ్లౌజ్తో అయితే కనుక కంప్లీట్ శారీ డిజైన్ ఈ విధంగా వచ్చిందండి. మీరు ఇలాంటి ఆరెంజ్ షేడ్లో ఏదైనా బ్లౌజ్ ఉన్నా కానీ వేసుకోవచ్చు, లేదంటే ఈ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అండి. మీకు బ్యాక్ సైడ్ చూస్తే దీని క్వాలిటీ అందరూ వేసేస్తారు ఎంత ప్రీమియంగా ఉంది అనేసి కూడా. సో మన పైసా వసూలు శారీస్ కావాలంటే కనుక ఇట్లాంటి శారీస్ అయితే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఇలాగే ఉంటాయండి. కొంచెం కూడా మనకు అసలు చెక్కు చెదరకుండా మంచి లైఫ్ అయితే ఇస్తాయి. కాబట్టి మీరు డెఫినెట్గా చూడొచ్చు. ఇది క్వాలిటీ, శారీ కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంటుంది. అసలు జారిపోతుందండి చీర, అసలు ప్రీమియం క్వాలిటీకే ప్రీమియం క్వాలిటీ. అసలు ఫ్లోయీ మెటీరియల్ పైన ఉంది, అస్సలు నుంచోవట్లేదు, అంత సాఫ్ట్నెస్ ఉంది శారీ అయితే కనుక. లుక్ అయితే కనుక ఇట్లా వస్తుంది అనమాట. ఇది కూడా శారీ చాలా బాగా అనిపిస్తుంది. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ శారీ. డిఫరెంట్ ఆర్టికల్ ఇది కూడా. ఓహో, ఇట్లా లైక్ టప్ టప్లాడుతుంది, లైక్ మూవ్ అవుతుంటే ఏదో సౌండ్ వస్తుంది దానిలో నుండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్డ్ పైన అయితే కనుక గ్రీన్ అండ్ ఎల్లో అండి. సైడ్లో ఒక ఫోటో పెట్టా, నాకు చూడగానే ఆ కట్టుకున్న లైక్ ఎవరైతే ఆ మోడల్ ఉంటారో నాకు అసలు చూడగానే నచ్చేసింది చీర. ఖచ్చితంగా బాగుంటుంది మనం కట్టుకుంటే. అండ్ ఇంకా కూడా సమ్మర్ ఉందండి, ఆల్మోస్ట్ ఇంకా ఆస్పాస్ ఇంకా 1 month పైనే ఉంటుంది. ఈ ఉడక వేడి రోహిణి కార్తె కూడా ఇంకా అయిపోలేదు మనకి. కాబట్టి సో మీకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఒకవేళ ఇంకా తీసుకోవాలని అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి. కాటన్ శారీ లవర్స్కి అయితే కూడా ఈ శారీ చాలా బాగా నప్పుతుందని అనుకుంటున్నాను. పళ్ళు సైడ్ నుండి చూస్తున్నామండి, ఇదే పళ్ళు మనకి. సో చూద్దాం బ్లౌజ్ ఎలా వచ్చింది, డిజైన్ ఏంటి అనేది కూడా. సో నేను చూడగానే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. ఇదైతే కనుక శారీకి వచ్చేసి మనకి 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో వచ్చింది. అసలు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ ఉందండి, అందుకే ఆరాగా చూస్తున్నాను ఎటు చూపిస్తున్నాను అని మళ్ళీ. సో నేను మంచి సైడే పెట్టాను. ఇదైతే కనుక శారీ మంచి గ్రీన్ అండ్ దానిపైన ఎల్లో కలర్ బార్డర్స్తోని యూనిక్గా అనిపిస్తుంది. ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ అండ్ థీమ్ అండి, మంచిగా అయితే కనుక ఉంటుంది. కంప్లీట్ కాటన్ ఇది, మీకు నో మిక్స్ ఇంకా ఫ్యాబ్రిక్లో కూడా. సో ఇది కూడా నాకు మంచిగా అనిపించింది, కంఫర్ట్గా. సో అందుకోసం అయితే తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ కూడా వచ్చింది దీనికైతే కనుక మనకి ఈ విధంగా. సో కట్ చేసుకుని కుట్టించుకోవడమేనండి. 80 cm అయితే కనుక మనకి బ్లౌజ్ వస్తుంది. నేను ఒకసారి ఫోల్డ్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ప్యాటర్న్ డిజైన్ కూడా ఎలా వచ్చింది అనేది కూడా మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. సో ఇలా దీని బ్లౌజ్ దీనికి అందమేనండి, కుట్టించుకున్న బాగానే ఉంటుంది. లేదంటే కనుక ఈ కలర్ కాంబినేషన్లో ఏదైనా బ్లౌజ్ ఉన్నా కానీ బాగానే ఉంటుంది. సో ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పైన మనకి కంప్లీట్ కాటన్ మెటీరియల్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒకటి చూపిస్తానండి. ఇందాక ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం దీన్ని పట్టుకోగానే ఇట్లా జారిపోవడం వల్ల మొత్తం కుప్పలాగా అయింది. కానీ అలా కొత్త చీర ఇది, ఇప్పుడే జస్ట్ నేను అక్కడ నాకు కుదరలా ఫోల్డింగ్ ఊడిపోయేసరికి ఇదిగోండి. అసలు ఇంకా కూడా లైక్ అక్కడ కూడా సరిగా ఓపెన్ చేయలేదండి, అయినా కానీ అనుకోకుండా జారిపోయింది ఒక మడత. దానివల్ల మొత్తం అంతా కూడా ఇది ఫోల్డ్ అయిపోయింది యాక్చువల్లీ. ఇదైతే కనుక ఒక పాయింట్ నుంచి వెళ్దాము. ఇదైతే కనుక మనకి సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ విత్ గోల్డ్ కలర్ బార్డర్స్తో అయితే కనుక వచ్చిందనమాట. ఇది గంగా జమున బార్డర్స్ వస్తున్నాయి కదా అండి, ఎగ్జాక్ట్ అలాంటి ప్యాటర్న్లోనే మనకు వచ్చేటటువంటి కాన్సెప్ట్ అనమాట. సో మనకి ఇది డిజైన్ వచ్చేసి ఇట్లా వస్తుంది. సో పింక్ ఏంటంటే మనకి డౌన్ సైడ్ వచ్చేసింది కాబట్టి పింక్ బ్లౌజ్ మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. పైన సైడ్ అయితే కనుక బ్లాక్ వచ్చేసి ఇలా అయితే కనుక మనకి టెంపుల్ బార్డర్ స్టైల్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్తో అయితే కనుక కాన్సెప్ట్ అనేది ఇచ్చేసారనమాట. కోర్స్ ఇది 2 బార్డర్స్ లాగా, ఒకటి గోల్డ్ అండ్ ఒకటేమో డిఫరెంట్ కలర్స్ పింక్ అండ్ బ్లాక్తో అయితే కనుక వచ్చింది. ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు ఉన్నా కానీ సో కొంచెం ఇలాంటి ప్యాటర్న్స్ ఇష్టపడే వాళ్ళకి రిలేట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ చీర కూడా కొంచెం టిష్యూ మిక్స్డ్ మీద అయితే కనుక ఉందండి, కాస్త స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే లైక్ మరీ కాదు, పెట్టుకుంటే మీకు వింటది మాట, అట్లేం లేదు.
సో ఒకవేళ ఎలాంటివి నచ్చుతాయి అంటే, అండ్ ఈ లెంత్ కూడా చాలా పెచ్చు ఉందండి, హ్యాపీగా కట్టుకోవచ్చు మంచి హైట్ ఉన్న వాళ్ళు కూడా. సో మీకు స్టిఫ్నెస్ అంటే మళ్ళీ డౌట్ రావచ్చు, అసలు అలాంటి స్టిఫ్నెస్ కదా యాక్చువల్గా, మరీ ముడతలాగా అయిపోదు అని చెప్పేదానికి స్టిఫ్నెస్ అని చెప్పిన. సో ఇదైతే కనుక మీకు సారీ కూడా కుచ్చుళ్ళు అనేది చక్కగా కూర్చుంటుంది అనమాట, మంచిగా డీసెంట్గా ఉంటుంది కట్టుకుంటే కూడా. ఒకవేళ మీరు బ్లాక్ బ్లౌజ్తో వేసుకోవాలనుకున్నా కానీ వేసుకోవచ్చు, సమ్ టైమ్స్ పింక్ అలాంటి వాటితో కూడా వేసుకోవచ్చు అనమాట. సో శారీ వచ్చేసి మనకి కుచ్చుళ్ళు అనేది ఇలా వస్తాయండి. శారీ అయితే చాలా బాగుందండి, ప్యాటర్న్ అయితే మాత్రం ఎలాంటి డౌట్ లేకుండా మీరు కట్టేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా అంతా కూడా శారీ వచ్చేసి ఇదైతే కనుక విత్ టాజల్స్తో ఎండ్ అవుతూ మనకి పళ్ళు అనేది ఈ విధంగా వచ్చింది. ఒకవేళ మీకు ఇలాగా నచ్చుతుంది అంటే కనుక ఇలా చూడండి, బార్డర్ 2 ఉన్నాయి కాబట్టి 2 బార్డర్ ప్రకారంగా మనకి 2 పళ్ళులు కలిపి ఇచ్చారు విత్ టాజల్స్. ఇది ఒక చీర తీసుకున్నా, అండ్ ఇది కూడా చాలా మెత్తగా చాలా బాగుందండి చీర అయితే కనుక, మంచి జార్జెట్ మెటీరియల్లో డిఫరెంట్గా వచ్చింది. సో ఇది కూడా మంచి మౌల్డీ కాన్సెప్ట్, బాడీ హగ్గింగ్ ప్యాటర్న్, యాక్చువల్గా ఇది కూడా చాలా మెత్తగా ఉంది. అండ్ శారీ ఓపెన్ అయితే కనుక మనకి వచ్చేసి ఇదైతే కనుక బ్లౌజ్ అనమాట. సో ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి, మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఉంది. సో ఓవరాల్గా అయితే కనుక మీకు ఇక్కడ నుండి అయితే కనుక శారీ కట్చింగ్ పాయింట్ నుంచి కూడా శారీ స్టార్ట్ అవుతుంది. ఓవరాల్గా డిజైన్ ఇది మనకి ఇంతకుముందు డోలాస్లో వచ్చాయి కదా అండి సారీస్, డిఫరెంట్ కలర్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి బాందిని రిలేటెడ్గా, ఎగ్జాక్ట్ అలాంటి ఫ్యాబ్రిక్ యాక్చువల్గా ఇది కూడా. అండ్ ఆనియన్ పింక్ షేడ్లో అయితే కనుక వచ్చింది కాబట్టి ఇది కూడా కలర్ చాలా బాగుంది, బార్డర్ బాగుండింది. సో 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్, అండ్ ఓవరాల్గా అయితే కనుక మనకి డిజైన్ వచ్చేసి ఇలాగే వస్తుంది. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ అంతా కూడా ఇలాగే ఉందన్నమాట. సో ఇలా చూడొచ్చు మీరు, ఓవరాల్గా అయితే కనుక మొత్తం డిజైన్ ప్యాటర్న్ సో ఇట్లా వస్తుంది. సో మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా. ఇదైతే కనుక పళ్ళు సైడ్ ఇలా వస్తుందండి విత్ టాజిల్స్తోని శారీ ఎండ్ అవుతుంది. గోల్డ్ పైప్ లైన్ అయితే కనుక 2 సైడ్ కూడా వచ్చింది, అండ్ ఇలా ఉంటుంది మీకు ఓవరాల్గా వేసుకున్నప్పుడు కూడా. ఇది కంప్లీట్ ప్యాటర్న్, మంచి కలర్ కాంబినేషన్, ఎవరు వేసుకున్నా బాగుంటుందండి. అండ్ దీని బ్లౌజ్తో కూడా మీరు కుట్టించేసుకోండి, లేదు అనుకుంటే కనుక మీరు ఇంకేదైనా కాంట్రాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు ఎల్లో ఉంది, కొంచెం ఎల్లోయిష్ కాంబినేషన్కి కూడా కొద్దిగా సెట్ అవుతుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను డెఫినెట్గా కట్టుకుంటా. ప్రజెంట్ ఇవన్నీ కూడా స్టాక్ ఉన్నాయి, చూసుకునే పెట్టుకున్నాను. సో అడిగించుకోవడం నాకు కూడా నచ్చదు కదా అండి, బట్ ఎడిటింగ్ అవి అప్లోడ్ అయ్యడానికి కొన్ని ఉంటున్నాయి, కొన్ని ఉండట్లేదు కాబట్టి డెఫినెట్గా నేను మీకు అన్నిటి లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, bye bye, follow for more updates.